నమస్తే వెల్కమ్ టు 10 Max. స్పిరిట్ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన మూమెంట్ వచ్చేసింది. స్పిరిట్ ఆన్ ది ఫ్లోర్స్ అంటూ ఎగ్జైట్ అయ్యే అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. మరి స్పిరిట్ మూవీ సెట్స్ లో ప్రభాస్ అడుగు పెట్టేదెప్పుడు? ఇంతకీ ప్రభాస్ స్పిరిట్ లుక్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కే స్పిరిట్ సినిమా పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ఈ ఆదివారం అఫీషియల్ గా లాంచ్ అయిన స్పిరిట్ ముహూర్తం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తో సినిమాని అనౌన్స్ చేసిన 4 ఏళ్ల తర్వాత స్పిరిట్ పట్టాలెక్కడంతో డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. దీంతో ప్రభాస్ స్పిరిట్ సెట్స్ లో ఎప్పుడు జాయిన్ అవుతారు, స్పిరిట్ కోసం ప్రభాస్ మేక్ ఓవర్ ఎంతవరకు వచ్చిందని డిస్కషన్స్ స్టార్ట్ చేసేశారు. ఈ ఆదివారం జరిగిన స్పిరిట్ మూవీ పూజా సెరమనీలో ప్రభాస్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. అయితే ఈ విషయంలో సందీప్ రెడ్డి స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ అవుతుందనే ఇంటెన్షన్ తోనే డార్లింగ్ ని సందీప్ రెడ్డి వంగ దాచేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్లో స్పిరిట్ సినిమా సెట్స్ పైకి వెళ్లగానే ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కెరియర్ లో ఫస్ట్ టైం స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా నటిస్తుండటంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పవర్ఫుల్ పోలీస్ గా ఖాకీ యూనిఫామ్ లో ప్రభాస్ 6 feet కటౌట్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. తన సినిమాల్లో హీరోలని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేసే సందీప్ ప్రభాస్ కోసం ఎలాంటి ఎలివేషన్స్ రెడీ చేశారు అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోన్న స్పిరిట్ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు మొత్తం 9 భాషల్లో విడుదల కానుంది. మొత్తానికి స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లడంతో షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ విడుదలయ్యే పవర్ స్టార్ సినిమాని ఇప్పటి నుంచే ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సినిమాపై నిర్మాత చేసిన కామెంట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. మరి అభిమానులు అంత ఎగ్జైట్ అయ్యేలా ఉస్తాద్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రత్యేకంగా హైప్ పెంచాల్సిన పని లేదు. పవర్ స్టార్ అనే పేరు చాలు బొమ్మ రేంజ్ మారిపోవడానికి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం నిర్మాతలు సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచేస్తున్నారు. టైం దొరికిన ప్రతిసారి సినిమాపై సాలిడ్ హైప్ పెంచేలా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన ఆంధ్ర కింగ్ తాలూకా మ్యూజికల్ కన్సర్ట్ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ కామెంట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి పెంచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఓజీ మూవీకి మించి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంటుందని అంచనాలు పెంచేశారు నిర్మాత రవిశంకర్. విడుదల తర్వాత ఉస్తాద్ మూవీ బ్రేక్ చేసే రికార్డ్స్ ఓ సెన్సేషన్ అన్నారు. అలాంటి కంటెంట్ స్టామినా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్నాయని, హరీష్ శంకర్ సినిమాని ఆ రేంజ్ లో డైరెక్ట్ చేస్తున్నారని చెప్పారు. 2026 ఏప్రిల్ మొదటి 2 వారాల్లో ఏదో ఒక డేట్ ని ఫైనల్ చేసి త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇస్తామన్నారు రవిశంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై నిర్మాత చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఓజీ సినిమాతో తన నుంచి ఫ్యాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్స్ రాబోయే సినిమాల్లో కూడా కంటిన్యూ చేస్తూ వింటేజ్ పవర్ స్టార్ ని గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే విడుదలైన ఉస్తాద్ కంటెంట్ కి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్ ఈ సినిమాతో పవర్ స్టార్ రికార్డ్స్ బ్రేక్ అవడం పక్కా అంటూ రాస్కోరా సాంబా డైలాగ్ ని హైలైట్ చేస్తున్నారు. అయితే ఉస్తాద్ ఓజీని బీట్ చేయాలంటే బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకి పైగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఉస్తాద్ ఓజీ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందో లేదో తెలియాలంటే నెక్స్ట్ సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పూరి జగన్నాథ్. ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ఇన్వాల్వ్ చేసి సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేసిన డాషింగ్ డైరెక్టర్ ఇప్పుడేకంగా షూటింగ్ కంప్లీట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ కాంబినేషన్ సంథింగ్ డిఫరెంట్ అని ఫిక్స్ అయ్యారంట. అంతేకాదు ఈ సినిమా పూరి స్టైల్లో ఉంటుందా లేక విజయ్ సేతుపతి స్టైల్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటుందా అని అందరిలో ఒక్కటే డిస్కషన్స్. సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్, కీ రోల్స్ లో టబు, దునియా విజయ్ చేస్తూ ఉండడంతో విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ పై ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన పూరి జగన్నాథ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న పూరి సేతుపతి ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయింది.
ఇందుకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. లాస్ట్ వర్కింగ్ డే అంటూ షూటింగ్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటున్న పూరి, విజయ్ సేతుపతి, చార్మి కన్వర్జేషన్ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పూరి, సేతుపతి ప్రాజెక్ట్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇకపై వరుస అప్డేట్స్ ఉంటాయని గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పూరి, సేతుపతి ప్రాజెక్ట్ ని జూలైలో పట్టాలెక్కించారు పూరి జగన్నాథ్. ఏ సినిమానైనా 6 నెలల్లో పూర్తి చేసే ఈ డాషింగ్ డైరెక్టర్ విజయ్ సేతుపతి సినిమాని కేవలం 4 నెలల్లోనే కంప్లీట్ చేశారు. దీంతో జెట్ స్పీడ్ లో సినిమాని పూరి పూర్తి చేయడంతో తన తర్వాతే ఎవ్వరైనా అని మరోసారి ప్రూవ్ చేశారు. పూరి స్పీడ్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ ఈ సినిమాతో కంబ్యాక్ అవ్వడం పక్కా అని నమ్మకంతో ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి స్లమ్ డాగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి త్వరలో పూరి, సేతుపతి ప్రాజెక్టు నుంచి వచ్చే అప్డేట్స్ సినిమాపై ఎలాంటి హైప్ పెంచుతాయో వెయిట్ అండ్ సీ. నిఖిల్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో స్వయంభూ ఒకటి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో పాటు ఇంట్రడ్యూస్ చేసిన స్వయంభూ వరల్డ్ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో మేకర్స్ రివీల్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాకి సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఒక సినిమా, 2 సంవత్సరాల కష్టం, పదుల సంఖ్యలో సెట్స్, అదొక సామ్రాజ్యమంటూ స్వయంభూ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు నిఖిల్. అంతేకాదు వేల కొద్ది సవాళ్లు, అదొక యుద్ధమంటూ స్వయంభూపై అంచనాలు పెంచేస్తున్న నిఖిల్ సినిమా షూటింగ్ పూర్తయిందనే అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న స్వయంభూ సినిమా 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి విడుదల చేసిన స్వయంభూ మేకింగ్ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఈ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ మూవీ కోసం టీం పడిన కష్టం, గ్రాండియర్ సెట్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. మన భారతీయ చరిత్రలో ఇప్పటివరకు చెప్పని గొప్ప వీరుని కథే స్వయంభూ అంటూ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నారు నిఖిల్. నిఖిల్ 20వ సినిమాగా తెరకెక్కుతున్న స్వయంభూలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు నిఖిల్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్వయంభూ సినిమా నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మరి కార్తికేయ 2 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ చూడని నిఖిల్ స్వయంభూతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. సెంచరీ కొట్టిన చికిరి సాంగ్ రిలీజ్ కి ముందే అమ్ముడైన శంబాల ఓటీటీ రైట్స్. పరాశక్తి నుంచి మరో లిరికల్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి సాంగ్ 100 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. అఖండ 2 సినిమా నుంచి విడుదలైన జాజికాయ లిరికల్ సాంగ్ 10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. ఆది సాయి కుమార్ శంబాల ఓటీటీ రైట్స్ ఆహా దక్కించుకోగా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. రోషన్ మేఘ ఛాంపియన్ మూవీ నుంచి గిరగిరా ఫుల్ లిరికల్ సాంగ్ ఈ మంగళవారం విడుదల కానుంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా నుంచి రత్నమాల ఫుల్ లిరికల్ ఈ మంగళవారం విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. బైకర్ మూవీ నుంచి విడుదలైన ప్రెటీ బేబీ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. శర్వాకి జోడీగా మాళవిక నాయర్ నటిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటిస్తోన్న గోదారి గట్టుపైన సినిమా నుంచి విడుదలైన చూడు చూడు లిరికల్ ఆకట్టుకుంటోంది. రెడ్ పపెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఈషా రెబ్బా నటించిన 3 రోజెస్ సీజన్ 2 టీజర్ ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో డిసెంబర్ 12 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. రణవీర్ సింగ్ టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ధురంధర్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తుంది. ఇది వాటి 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.